గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సామాజిక విప్లవంతోనే సమాజం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. ముంచెత్తుతున్న మాంద్యం, మరో 18 దేశాల్లో మాంద్యం ఛాయలు. సోనియా నడ్డా ఏకగ్రీవం. ఆప్ అభ్యర్థే చండీగఢ్ మేయర్. స్విట్జర్లాండ్కు పోటీగా కశ్మీర్. కండరాల బాధను తగ్గించే బాదం. మూత్రపిండాల శస్త్రచికిత్స తర్వాత జీవన నాణ్యతను విశ్లేషించే విధానం. షియా విత్తనాల్లో ఎన్నో పోషకాలు. ఈరోజు వార్తలను చూద్దాం. సామాజిక విప్లవంతోనే సమాజం. అసమానతలు లేని సమాజం సామాజిక విప్లవం ద్వారానే సాధ్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు అన్నారు. హనుమాన్పేటలోని టీవీ భవన్లో మంగళవారం ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ మేరీ స్టెల్లా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ దిల్లీరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని అసమానతలు లేని సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సామాజిక న్యాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఆయా దేశాల్లో కులమత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా సామాజిక జీవనాన్ని కొనసాగిస్తున్నారని వివరించారు. ఉన్నత స్థాయి విద్యావంతులు కూడా కులమత సామాజిక ఆర్థికపరమైన అంశాల్లో సంకుచిత ఆలోచనలు చేస్తూ సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. సమాజంలో ఇటువంటివి వాంఛనీయం కాదని, వీటిని రూపుమాపాలంటే మరో సామాజిక విప్లవం అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు తెలిపారు. ముంచెత్తుతున్న మాంద్యం, మరో 18 దేశాల్లో మాంద్యం ఛాయలు. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు పర్యావరణ మార్పులు. కారణాలేమైతేనేం ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 3 నుంచి 4వ స్థానానికి దిగజారింది. బ్రిటన్ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని ఆర్థికవేత్తలు అంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదుడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవరపరుస్తోంది. సోనియా నడ్డా ఏకగ్రీవం. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇటీవలే బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ సహా 41 మంది ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పోటీ అనివార్యమైన మిగతా 15 స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవంగా గెలిచిన వారిలో బీజేపీ నుంచి అత్యధికంగా 20 మంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 6, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3, ఆర్జేడీ నుంచి 2, బీజేడీ నుంచి 2, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, జేడీలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్లో ఖాళీ అయ్యే 4 స్థానాలకు నడ్డా, మరో 3 బీజేపీ నేతలే నామినేషన్ వేశారు. ఇంకెవరూ లేకపోవడంతో ఈ 4 గెలిచారు. రాజస్థాన్లో పోటీ లేకపోవడంతో సోనియాతో పాటు మరో 2 బీజేపీ నేతలు విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లో 10, హిమాచల్లో 1,
కర్ణాటకలో 4 స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. ఆప్ అభ్యర్థే చండీగఢ్ మేయర్. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యున్నత న్యాయస్థానంలో ఘన విజయం లభించింది. కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కులదీప్ కుమార్ను విజేతగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ మేయర్గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి విడుదల చేసిన ఫలితాలను న్యాయస్థానం తిరస్కరించింది. రిటర్నింగ్ అధికారి క్రాస్ గుర్తు రాసి చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు కుల్దీప్ కుమార్కు పడినట్లు గుర్తించింది. చండీగఢ్ మేయర్గా ఆప్ కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్ ఎన్నికైనట్లు తేల్చి చెబుతూ సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. స్విట్జర్లాండ్కు పోటీగా కశ్మీర్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సామాజిక న్యాయం, సమీకృత అభివృద్ధి అనే కొత్త శకంలోకి కశ్మీర్ అడుగుపెట్టిందన్నారు. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కశ్మీర్ లోయను పర్యాటకానికి గమ్యస్థానంగా, స్విట్జర్లాండ్కు పోటీగా అన్ని విషయాల్లోనూ అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లో కొత్త శకం ఆరంభమైందని, ఇక్కడి ప్రజలు వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి పొందారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. 32,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. ప్రభుత్వోద్యోగాలు పొందిన వారితో, పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్లో దేశంలోనే అతిపెద్దదైన 12.77 కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగాన్ని ప్రారంభించారు. అనంతరం జమ్మూలో బహిరంగ సభలో ప్రసంగించారు. గల్ఫ్ దేశాల నుంచి జమ్మూ కశ్మీర్కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కశ్మీర్ను రైలు మార్గం ద్వారా కన్యాకుమారితో అనుసంధానించే రోజు దగ్గరలో ఉందన్నారు. కండరాల బాధను తగ్గించే బాదం. వ్యాయామం అనంతరం కండరాలు పట్టేసినట్లు ఉండటం, నొప్పి వంటి ఇబ్బందులను నిత్యం బాదం పప్పు తినడం ద్వారా కొంతమేర దూరం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే నిర్దిష్ట శారీరక కసరత్తుల్లో పనితీరును మెరుగుపరుచుకోవచ్చని కూడా గుర్తించారు. లండన్లోని కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందుకోసం వారు ఒక మోస్తరు స్థాయిలో ఊబకాయం ఉన్న నడివయసు మహిళలు, పురుషులను ఎంచుకున్నారు. 8 వారాల పాటు నిత్యం 57 గ్రాముల బాదం పప్పును వారితో తినిపించారు. మరో బృందానికి అదే స్థాయిలో క్యాలరీలను అందించే వేరే ఆహారాన్ని ఇచ్చారు. అనంతరం 2 బృందాలపై అరగంట పాటు ట్రెడ్మిల్ రన్ పరీక్షను నిర్వహించారు. కండరాలు దెబ్బతినే స్థాయిలో ఈ పరీక్షను డిజైన్ చేశారు. తద్వారా కండరాలు కోలుకునే ప్రక్రియపై బాదం పప్పు ఎలాంటి ప్రభావం చూపిందన్నది పరిశీలించారు. వారి రక్తంలో సంబంధిత సూచికల స్థాయిని కొలిచారు. ట్రెడ్మిల్ పరీక్ష జరిగేటప్పుడు దానికి ముందు, తర్వాత ఈ పరిశీలనలు జరిగాయి. బాదం పప్పు తిన్న బృందం త్వరగా కండరాల నొప్పి నుంచి కోలుకుందని శాస్త్రవేత్తలు తేల్చారు. బాదం పప్పులో సహజ సిద్ధ పోషక పదార్థాలు ఉంటాయని తెలిపారు. అందులో ప్రోటీన్, మంచి కొవ్వులు, ఈ విటమిన్ ఉంటాయని పేర్కొన్నారు. మూత్రపిండాల శస్త్రచికిత్స తర్వాత జీవన నాణ్యతను విశ్లేషించే విధానం. మూత్రపిండాల మార్పిడి తర్వాత రోగుల జీవన నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందన్న దానిపై మదింపునకు భారత్
ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. కిడ్నీ వైఫల్యం వల్ల ఒక వ్యక్తి రోజువారీ జీవనం సాఫీగా సాగదు. అనేక పరిమితుల మధ్య బతుకుబండిని నెట్టుకురావాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి మూత్రపిండాల మార్పిడి మెరుగైన విరుగుడు. దీనివల్ల రోజువారీ జీవనంలో అనేక పరిమితులను అధిగమించవచ్చు. దీన్ని విశ్లేషించడానికి స్టాండర్డైజ్ అవుట్కమ్స్ ఇన్ నెఫ్రాలజీ లైఫ్ పార్టిసిపేషన్ అనే విధానాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు. 20 దేశాల్లో మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న 249 మందిపై పరిశీలన ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. రోగులు దీన్ని సులువుగా ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. దీని విశ్వసనీయత కూడా రుజువైందని చెప్పారు. కుటుంబ సంబంధ పనులు, సామాజిక సంబంధాలు, విశ్రాంతి వంటి అంశాలను ఇది పరిగణలోకి తీసుకుంటుందని వివరించారు. ప్రశ్నావళి రూపంలో ఇది ఉంటుందన్నారు. షియా విత్తనాల్లో ఎన్నో పోషకాలు. షియా విత్తనాల్లో పోషకాలకు కొదవ ఉండదనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి రోజుకు 28 గ్రాములకు తగ్గకుండా షియా విత్తనాలను తీసుకుంటూ ఉండాలి. ఈ పరిమాణంలోనే షియా విత్తనాలతో 138 క్యాలరీల శక్తి సమకూరుతుంది. 4.5 గ్రాముల ప్రోటీన్తో పాటు 10 గ్రాముల పీచు, 9 గ్రాముల ఒమేగా 3 కొవ్వు దక్కుతుంది. అలాగే 12 గ్రాముల పిండి పదార్థాలు, B1, B2, B3లు కూడా దొరుకుతాయి. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మ్యాంగనీస్లతో పాటు జింక్, కాపర్, పొటాషియం కూడా సమకూరుతాయి. ఉదయం అల్పాహారంలో భాగంగా 2 స్పూన్ల షియా విత్తనాలను ఒక గిన్నెలో నానబెట్టి నచ్చిన పండ్ల ముక్కలను చేర్చి తినవచ్చు. గ్లాసు నీళ్లలో షియా విత్తనాలను నానబెట్టి తేనె కలుపుకొని బ్రేక్ఫాస్ట్తో పాటు తాగవచ్చు. ఓట్స్ను పాలలో ఉడికించి షియా విత్తనాలను పైన చల్లుకుని తినవచ్చు. టోస్ట్, శాండ్విచ్ల పైన షియా విత్తనాలను నేరుగా చల్లుకుని తినవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టుల పోస్టులు. సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో 185 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి ఈ నెల 28 మార్చ్ 1వ తేదీల్లో వాకిన్ రిక్రూట్మెంట్ చేపడుతున్నట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. గుల్వీర్ సింగ్ స్వర్ణం వెనక్కి. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పురుషుల 3000 మీటర్ల విభాగంలో తాను గెలుచుకున్న స్వర్ణ పతకాన్ని భారత అథ్లెట్ గుల్బీర్ సింగ్ కోల్పోయారు. టెహ్రాన్లో జరిగిన ఈ ఈవెంట్లో గుల్వీర్ రేసు సందర్భంగా తాను పరిగెడుతున్న వరుస నుంచి పక్క వరుసలోకి వెళ్లినట్లు తేలడంతో అనర్హత వేటు వేశారు. గ్రాండ్ మాస్టర్ను ఓడించిన పిన్న వయస్కుడిగా అశ్వథ్ కౌశిక్. క్లాసికల్ చెస్ ఫార్మాట్లో గ్రాండ్ మాస్టర్ను ఓడించిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి సింగపూర్ కుర్రాడు అశ్వథ్ కౌశిక్ రికార్డు నెలకొల్పాడు. నాకౌట్ దశకు భారత టీటీ జట్లు. రెండో రౌండ్లో ఇటలీ, కజకిస్తాన్లతో ఢీ. కోహ్లీకి పుత్రోత్సాహం. మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కొడుకు పుట్టాడు. గత గురువారమే తన భార్య అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు, అతని పేరు అకాయ్ అంటూ సోషల్ మీడియా ద్వారా కోహ్లీ ప్రకటించాడు. సుమిత్ శుభారంభం. మహారాష్ట్ర ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ 100 టెన్నిస్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సుమిత్ నగాల్, రామ్కుమార్ రామనాథన్ శుభారంభం చేశారు. టైతో టైటాన్స్ ముగింపు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ను తెలుగు టైటాన్స్ జట్టు టైతో ముగించింది. యుముంబా, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్
45-45 వద్ద టై అయింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.